సభలో బీఆర్ఎస్ తీరు సరికాదన్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. ఉమ్మడి ఏపీలో ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. ప్రజల సమస్యల గురించి సభలో చర్చించాలన్నారు. కీలక బిల్లులపై చర్చ జరుగుతుండగా ఇలా చేయడం ఏంటన్నారు భట్టి విక్రమార్క. ప్రజల భవిష్యత్తుకు సంబంధించి వారి అవసరాలు తీర్చడం కోసం మనం ఈ సభలో చర్చించి మనం పెట్టినటువంటి పద్ధతులపైన కూడా చర్చించి అంతిమంగా ప్రజల క్షేమం కోసం మనం అందరం చాలా ఆలోచించి మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాల్సిన సభలో ఎంత దురదృష్టం అంటే అధ్యక్ష నేను రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా నేను గతంలో ఉన్నాను, రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా ఈ సభలో ఉన్నాను అధ్యక్ష. అనేక సందర్భాల్లో వాళ్ళు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడు కూడా అధ్యక్ష ఈ రకంగా వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ పుస్తకాలు చింపేయటం కానీ, బడ్జెట్ మీద సాధారణ చర్చ జరిగిన తర్వాత రిప్లై ఇచ్చేటప్పుడు ఆ పుస్తకాలు చింపి చెవిలో పూల్లా పెట్టుకొని బయటికి పోవటం కానీ, ఆ తర్వాత డిమాండ్స్ మీద చర్చించేటప్పుడు ఎప్పుడు ఇలా వచ్చి అల్లరి చేయటం కానీ మేము ఎప్పుడు ఆ రోజులో ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. ఈరోజు ఏంటి అధ్యక్ష, రాష్ట్రంలో తల్లిదండ్రులు చాలా గ్రామీణ ప్రాంతాల్లో కానీ నగరంలో కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారు వృద్ధాప్యంలో. అటువంటి వాళ్ళ కోసం మానవీయ కోణంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విధానపరమైనటువంటి బిల్లును తీసుకొని వచ్చి ఆ బిల్లుని ఇక్కడ ప్రవేశపెట్టి ఆ బిల్లు మీద మాట్లాడండి అంటే చూస్తూ ఉన్నాను అధ్యక్ష. నిన్నటి నుంచి గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళందరికీ అనుభవజ్ఞులు అధ్యక్ష. సభా సాంప్రదాయాలు కానీ, పార్లమెంటరీ లాంగ్వేజ్ పైన కానీ, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ కానీ అధ్యక్ష పూర్తిగా తొంగల తొక్కేశారు. వీళ్ళు గాలికి వదిలేశారు. వాళ్ళ సభ అంతా రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు అధ్యక్ష. చూసే వాళ్ళంతా లైవ్లో వెళ్తూ ఉంది అధ్యక్ష. చూసే వాళ్ళంతా ఈ సభ గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది కూడా ఆలోచన లేకుండా వాళ్ళు చప్పట్లు కొట్టడం, అల్లరి చేయటం, స్లోగన్స్ ఇవ్వటం ఏమిటి అధ్యక్ష ఇది?